ఎలక్షన్ బ్రేకింగ్ మరోటి చూస్తూ ఉన్నాం. త్వరలో టీఆర్ఎస్ లో చేరనున్నారు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి. నిన్న రాత్రి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను సునీత లక్ష్మారెడ్డి కలిశారు. ఏప్రిల్ 3న నర్సాపూర్ సభలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. బ్రేకింగ్ లో మనం చూస్తూ ఉన్నాం. మెదక్ నుంచి యోగానంద్ అడిగి మరింత తాజా సమాచారం తెలుసుకుందాం. యోగానంద్, సునీత లక్ష్మారెడ్డి త్వరలో టీఆర్ఎస్ లో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. రమణ బాబు, సునీత లక్ష్మారెడ్డి నిన్న రాత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో కలిసినట్లు సమాచారం ఉంది. త్వరలోనే ఆమె టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ మారుతారు సునీత లక్ష్మారెడ్డి అనే ప్రచారం ఉంది. గత మొన్నటి వరకు ఒక 3 రోజుల క్రితం బీజేపీ నేతలు కూడా ఆమెను బీజేపీ పార్టీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేశారు. టీకేఆర్ ని కూడా కిషన్ రెడ్డితో పాటు స్వయాన సునీత లక్ష్మారెడ్డి ఇంటికి వెళ్లి మరీ బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ఆమె బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ గత 2-3 రోజుల నుండి టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా గత అసెంబ్లీ ఎలక్షన్ల నాటి నుండి కూడా సునీత లక్ష్మారెడ్డిని టీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అని ఆమె భావించినట్లు అన్న కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద ఈ సునీత లక్ష్మారెడ్డి చేరికతోటి మెదక్ జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురైతాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో కూడా మెదక్ నియోజకవర్గంలో కూడా నామమాత్రంగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిన పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ఇది మొత్తం మీద చూస్తుంటే జిల్లా కాంగ్రెస్ లో ఒక జోల్ట్ గా చెప్పొచ్చు. ఇదివరకే కాంగ్రెస్ ఇంతకు ముందు శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో సిద్దిపేట జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 0 అయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో మెదక్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితికి వెళ్ళిందని చెప్పొచ్చు. మిగిలింది కేవలం సంగారెడ్డి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి ఉంది. సిద్దిపేటలో మెదక్ లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టిపోయిందని చెప్పొచ్చు. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ యోగానంద్.